Good morning, everyone. So, welcome back to our class. So, today in our class, we are going to cover one of the important general studies concept that is about the environment. Okay. So, today we are going to mainly focus on the one of the most fundamental and important concepts for high school level and as well as for competitive level. Okay. So, today our topic is environment. Okay. So, without wasting time, I am going to start the session. Okay. So, please follow the class without wasting the time. So today we are going to start up about the environment. So generally many people they will call it as environment. So చాలా మంది మనం ఈ ఎన్వైర్న్మెంట్ అనే వర్డ్ ని ఎన్విరాన్మెంట్ అని చదువుతుంటారు, బట్ ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ దిస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎన్వైర్న్మెంట్. ఓకే, సో యాజ్ పర్ ది ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ హ్యావ్ టు ప్రొనౌన్స్ ఇట్ యాజ్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ దిస్ కాన్సెప్ట్ let me tell you the first concept is, okay, I am entering into the session. The first concept is define environment. అసలు మనకి ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. ఓకే, సో ఎన్వైర్న్మెంట్ మీన్స్ ద సరౌండింగ్స్ ఇన్ విచ్ వీ లివ్ టుగెదర్ ఈజ్ నోన్ యాజ్ ఎన్వైర్న్మెంట్. ఓకే, దీన్ని మనం తెలుగులో పర్యావరణం అని చెప్తూ ఉంటాను. పర్యావరణం ఈజ్ నథింగ్ బట్ ద సరౌండింగ్స్ ఇన్ విచ్ వీ లివ్ టుగెదర్. అందరూ కలిసి మన చుట్టుపక్కల వాళ్ళతో అందరూ కలిసి ఏకధాటిగా ఉంటే దాన్ని మనం పర్యావరణం అంటే మన పర్యావరణం చెప్తాం. అవర్ ఎన్వైర్న్మెంట్ అంటాం. ద సరౌండింగ్స్ ఇన్ విచ్ వీ లివ్ టుగెదర్ ఈజ్ నోన్ యాజ్ ఎన్వైర్న్మెంట్. అండ్ ఆల్సో యూ కెన్ ఆల్సో డిఫైన్ ద ఎన్వైర్న్మెంట్ ఇన్ అనదర్ వే. సో ఎన్వైర్న్మెంట్ మనని రెండో వేలో కూడా చెప్పొచ్చు. ద అదర్ డెఫినేషన్ ఫర్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ ద ఫిజికల్ అండ్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ along with their chemical interactions in the surroundings is also known as environment. Okay, so environment ki మనం జనరల్ గా టూ డెఫినేషన్స్ చెప్పొచ్చు. ఫస్ట్ డెఫినేషన్ అయితే ద సరౌండింగ్స్ ఇన్ విచ్ వీ లివ్ టుగెదర్ ఈజ్ నోన్ యాజ్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకుంటూ వెళ్తే ఎన్వైర్న్మెంట్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ ద ఫిజికల్ అండ్ బయోలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ దేర్ కెమికల్ ఇంటరాక్షన్స్ ఇన్ ద సరౌండింగ్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎన్వైర్న్మెంట్. సో ఎన్వైర్న్మెంట్ని మనం సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటే ఏదర్ ఫిజికల్గా కానీ బయోలాజికల్గా కానీ సో వాటి మధ్య జరిగే కెమికల్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ కూడా మన సరౌండింగ్స్లో జరుగుతాయి కాబట్టి ఎన్వైర్న్మెంట్ని ఆ విధంగా కూడా మనం డిఫైన్ చేయొచ్చు. సో వీ కెన్ సే దట్ టూ డెఫినేషన్స్ ఆర్ దేర్ ఫర్ ఎన్వైర్న్మెంట్. వాట్ ఇట్ ఆర్ నాట్. సో ఎన్వైర్న్మెంట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద సరౌండింగ్స్ ఇన్ విచ్ వీ లివ్ టుగెదర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎన్వైర్న్మెంట్, ఆర్ ఆల్సో ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ఫిజికల్ అండ్ బయోలాజికల్ ప్రాసెస్ అండ్ అలాంగ్ విత్ దేర్ కెమికల్ ఇంటరాక్షన్స్ ఇన్ ద సరౌండింగ్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎన్వైర్న్మెంట్. వాట్ ఇట్ ఆర్ నాట్. సో ఇస్ ద పర్ఫెక్ట్ మీనింగ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. సో నెక్స్ట్ టాపిక్కి వెళ్తే ఎన్వైర్న్మెంట్లో మనకి టూ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, సో జనరల్లీ ద ఎన్వైర్న్మెంట్ ఈజ్ హ్యావింగ్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ బయోటిక్ ఫ్యాక్టర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అబయోటిక్ ఫ్యాక్టర్. ఓకే, ఫస్ట్ ఫ్యాక్టర్ మనం ఏమంటామండి బయోటిక్ ఫ్యాక్టర్ అంటాం, సెకండ్ దాన్ని అబయోటిక్ ఫ్యాక్టర్. ఇందులో మనకి పేర్లోనే ఉందండి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయోటిక్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబయోటిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ ద మీనింగ్ ఆఫ్ ద బయోటిక్. బయోటిక్ అంటే పేర్లోనే ఉందండి. బయో అంటే లైఫ్ ఉన్నాయి అని అర్థం, లేదా లైఫ్ అనే పదానికి సంబంధించిన దాన్ని మనం బయోటిక్ అంటాం. ఓకే, సో జనరలీ ద టూ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఆర్ బయోటిక్ ఫ్యాక్టర్ అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్. Coming to the biotic factor, the factors which are having or which have been originated depending upon their life. అంటే లైఫ్ ఉన్న ప్రతి ఫ్యాక్టర్ కూడా మనకి బయోటిక్ ఫ్యాక్టర్లోకి వెళ్తుంది. ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ అవ్వచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ అవ్వచ్చు. సో అవి మన కంటికి కనబడవు కానీ వాటికి కూడా ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటుంది కాబట్టి అవి ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది, అవునా కదా. సో ఇన్ ద సేమ్ వే హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ వీటన్నిటికీ లైఫ్ ఉంటుంది కాబట్టి వీఆర్ కాలింగ్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ ఎస్ బయోటిక్ ఫ్యాక్టర్స్. మీన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ లైఫ్ ఇన్ ద సరౌండింగ్స్. సో మన చుట్టుపక్కలే సరౌండింగ్స్లో ప్రాణంతో ఉన్నటువంటి వాటిని మనం బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. అండ్ దీనికి ఆపోజిట్ అబయోటిక్ ఫ్యాక్టర్స్. అబయోటిక్ అంటే జీవం అంటే ప్రాణం లేనటువంటివి. ప్రాణం లేదని చెప్పండి మనం పక్కన పట్టేయగల. సో వాటి వల్ల మనకు ఉపయోగం ఉంటుందండి. సో నౌ లెట్ మీ టెల్ యూ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్. సో ఇప్పటివరకు మనం బయోటిక్ చూసుకున్నాం. హ్యూమన్ బీయింగ్స్ అవ్వచ్చు, ప్లాంట్స్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ బయోటిక్. అండ్ కమింగ్ టు అబయోటిక్ ఫ్యాక్టర్స్ లైక్ ఎయిర్ మనం వాడుకుంటున్నాం, అవునా కదా. ఎయిర్, వాటర్, లైట్. ఓకే, సో దీస్ ఆర్ ద జనరల్ ఎగ్జాంపుల్స్. ఎయిర్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, లైట్ అవ్వచ్చు, సాయిల్ అవ్వచ్చు, అలాగే ల్యాండ్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది అబయోటిక్ ఫ్యాక్టర్స్. సో వీటికి ప్రాణం ఉండదు కానీ మనం వాడుకుంటున్నాం ఖచ్చితంగా. సో యూ కెన్ సే దట్ బయోటిక్ ఈజ్ ద వర్డ్ రిలేటెడ్ టు ద లైఫ్ అండ్ అబయోటిక్ ఈజ్ ద వర్డ్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు లైఫ్ బట్ బికాస్ ఆఫ్ దెమ్ వీఆర్ యూజింగ్ దట్ వన్. వాట్ ఇట్ ఆర్ నాట్. సో ఎగ్జాంపుల్స్ కూడా చూసుకున్నాం కదండి. అబయోటిక్ అయితే ఎయిర్ అవ్వచ్చు, వాటర్, లైట్, సాయిల్,
ల్యాండ్, ఇవన్నీ కూడా మనకి అబయోటిక్లోకి వెళ్తాయి. బయోటిక్లోకి వచ్చేటప్పటికి హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్సెట్రా. Got it or not? So these are the two important factors of environment, biotic and abiotic. So next one, very very important concept we are going to enter now. So please pay your attention. This is the main fundamental and important concept, that is about the food chain. Okay. సో ఫుడ్ చైన్ అంటే ఒక సీక్వెన్స్లో ఫాలో అవుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా చెప్తూ ఉంటాం, అవునా కదా, ఫుడ్ చైన్ ఈజ్ నథింగ్ బట్ ఇస్ ద సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇన్ విచ్ ద వన్ లెవెల్ చేంజెస్ ఆఫ్టర్ అనదర్ లెవెల్. అంటే ఒక లెవెల్ తర్వాత ఇంకొక లెవెల్, ఇంకొక లెవెల్ తర్వాత ఇంకొక లెవెల్. సో అలా మనకు ఒక సీక్వెన్స్ ఆఫ్ చేంజెస్లో ఒక ఫుడ్ చైన్ అనేది ఏర్పడుతూ ఉంటుందండి. నౌ వీ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫుడ్ చైన్ అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ చైన్. ఓకే, ద కాన్సెప్ట్ ఈజ్ ఫుడ్ చైన్. ఈ ఫుడ్ చైన్లో దెర్ ఆర్ మెయిన్లీ టూ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అండ్ లిజన్, పే యువర్ అటెన్షన్. సో ఫుడ్ చైన్లో మనకి టూ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ద ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద ఫుడ్ చైన్ ఈజ్ కాల్డ్ ప్రొడ్యూసర్. ఓకే, ప్రొడ్యూసర్స్ అంటాం, PRODUCERS, ప్రొడ్యూసర్స్. అండ్ సెకండ్ కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్ చైన్ ఆర్ కాల్డ్ కన్జ్యూమర్స్. ఓకే, ప్రొడ్యూసర్స్ అండ్ కన్జ్యూమర్స్ మనకి పేర్లోనే ఉందండి. ప్రొడ్యూసర్స్ ఆర్ నథింగ్ బట్ ద ఆర్గానిజమ్స్ విచ్ కెన్ ప్రొడ్యూస్ దేర్ ఫుడ్ వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్స్. ఓకే, సింప్లీ యూ కెన్ సే దట్ ఆటోట్రోప్స్, అవునా కదా. సో వాటంతటా అవి స్వయంగా వాళ్ళ యొక్క ఆహారాన్ని అవి తయారు చేసుకుంటున్నాయి కాబట్టి వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్స్, కాబట్టి వాటి మనం ప్రొడ్యూసర్స్ అంటాం. గాట్ అన్నాడు. సో సాధారణంగా మనం ప్రొడ్యూసర్స్ అంటే ఆటోట్రోప్స్ అంటే గ్రీన్ ప్లాంట్స్ అని చెప్తుంటాం, ఇంక్లూడింగ్ గ్రాస్ ఫ్యామిలీ. గ్రాస్ అంటే గడ్డి కూడా మనకు ఆటోట్రోప్స్తో సమానం అండి. గాట్ అన్నాడు. సో యూ కెన్ సే దట్ ప్రొడ్యూసర్స్ ఆర్ నథింగ్ బట్ ఆటోట్రోప్స్ విచ్ కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్స్. సో దోస్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ as producers. Okay, these producers, they need not to depend on anyone, ఎవరి మీద డిపెండ్ అవ్వవండి. అండ్ సెకండ్ కాంపోనెంట్కి వచ్చేటప్పటికి కన్జ్యూమర్స్. సో దీస్ కన్జ్యూమర్స్ ఆర్ నథింగ్ బట్ ద ఆర్గానిజమ్స్ విచ్ కెనాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ బట్ దే డిపెండ్ ఆన్ ద ప్రొడ్యూసర్స్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఖచ్చితంగా కన్జ్యూమర్ అన్నవాడు పేరులోనే ఉంది, కన్జ్యూమ్ అంటే వినియోగించుకోవడం. సో దీస్ కన్జ్యూమర్స్ దే డు నాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ బై దెమ్సెల్స్. సో ఇండైరెక్ట్లీ దే విల్ డిపెండ్ ఆన్ ద ప్రొడ్యూసర్స్. ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి వాళ్ళు కన్జ్యూమర్స్ అన్నారు. అగైన్ ఇక్కడ కన్జ్యూమర్స్లో మనకి 3 టైప్స్ అండి, లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, ప్రొడ్యూసర్లో టైప్స్ లేవు, సింప్లీ యూఆర్ కాలింగ్ ఇట్ ఈస్ ఆటోట్రోప్స్ బికాస్ దే కెన్ సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్ వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్స్. సో సింప్లీ ప్రొడ్యూసర్స్ నథింగ్ బట్ ఆటోట్రోప్స్. బట్ ఇక్కడ కన్జ్యూమర్స్కి వచ్చేటప్పటికి దీస్ కన్జ్యూమర్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద producers, and again these consumers are divided into 3 categories. So 3 types of ఈ consumers ని డివైడ్ చేయడం జరిగింది. The first phase of consumers ని మనం ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటాం. ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కన్జ్యూమర్స్ ని మనం ప్రైమరీ కన్జ్యూమర్ అంటాం. సెకండ్ వాళ్ళని సెకండరీ కన్జ్యూమర్ అంటాం. థర్డ్ స్టేజ్ వాళ్ళని టెరిషియరీ కన్జ్యూమర్స్ అంటాం. సో ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెరిషియరీ కన్జ్యూమర్. అంటే సింపుల్గా ఇప్పుడు మనం ఒక ఫుడ్ చైన్ ఫామ్ చేయాలంటే మనకి 4 ఉండాలండి. ఫస్ట్ ఏమో ప్రొడ్యూసర్, ఇటు సైడ్ మనకి ప్రొడ్యూసర్ ఉంటుందండి, ప్రొడ్యూసర్స్. ఆ తర్వాత కన్జ్యూమర్లో 3 కేటగిరీస్ ఉన్నాయి, ఏంటవి? ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ. సో బై కంబైనింగ్ ఆల్ దీస్ టోటల్ 4 స్టేజెస్ వస్తాయి. అంటే మనకి 4 ట్రాపిక్ లెవెల్స్ వస్తాయి, T1, T2, T3, T4, అవునా కదా. సో T1 అంటే ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్సే ఉంటాయండి. అంటే సింప్లీ యూఆర్ సేయింగ్ దట్ ఆటోట్రోప్స్ విచ్ కెన్ సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్. అంటే ఈ ప్రొడ్యూసర్స్ అన్నీ కూడా T1 అంటే ఫస్ట్ ట్రాపిక్ లెవెల్స్ అని చెప్తాం. ఓకే, T1 మనం ఏమంటాం? T1ని ఫస్ట్ ట్రాపిక్ లెవెల్ అంటాం. ఈ ఫస్ట్ ట్రాపిక్ లెవెల్లో T1 స్టేజ్లో మనకి ప్రొడ్యూసర్స్ వస్తాయి. సో ఈ T1 తర్వాత T2. ఓకే, T2 అంటే ఇక్కడ ఏమొస్తాయి? కన్జ్యూమర్స్లో ఫస్ట్ ఫేజ్ ఏముంది? ప్రైమరీ కన్జ్యూమర్స్ వస్తాయి. బికాస్ దీస్ ప్రైమరీ కన్జ్యూమర్స్ దే విల్ డిపెండ్ ఆన్ ద ప్రొడ్యూసర్స్. కాబట్టి ఈ T2లోకి ఏమొస్తాయి అంటే మనకి ప్రైమరీ కన్జ్యూమర్స్ వస్తాయి. సో నెక్స్ట్ కొంచెం హై లెవెల్కి వెళ్తే T3 అంటే ట్రాపిక్ లెవెల్ 3. ఈ ట్రాపిక్ లెవెల్ 3కి వెళ్ళేటప్పటికి ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ కాస్త సెకండరీ కన్జ్యూమర్స్. ఓకే, అంటే ఈ సెకండరీ కన్జ్యూమర్స్ ఇప్పుడు ప్రైమరీ కన్జ్యూమర్స్ మీద డిపెండ్ అవుతాయి, ఈ ప్రైమరీ కన్జ్యూమర్స్ వచ్చి ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అవుతాయి. గాట్ నాట్? అండ్ నెక్స్ట్ ఇక్కడ T1, T2, T3 అయిపోయి నెక్స్ట్ T4. ఇక్కడ T4కి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ సెకండరీ కన్జ్యూమర్స్ కాస్త టెరిషియరీ కన్జ్యూమర్స్ అవుతాయి. గాట్ ఇట్ అన్నాడు. సో ఇప్పుడు మనం చూసుకుంటే వెళ్తే మనకి T1, T2, T3, T4 అంటే మనకి 4 ట్రాపిక్ లెవెల్స్ ఉన్నాయి, అవునా కదా. ఈ 4 ట్రాపిక్ లెవెల్స్లో కూడా T1 స్టాండ్స్ ఫర్ ప్రొడ్యూసర్స్, T2 స్టాండ్స్ ఫర్ ప్రైమరీ కన్జ్యూమర్స్, T3 స్టాండ్స్ ఫర్ సెకండరీ కన్జ్యూమర్స్, T4 స్టాండ్స్ ఫర్ టెరిషియరీ కన్జ్యూమర్స్. సో యూ కెన్ సే దట్ T1, T2, T3, T4లో ఉన్నాయి చూడండి, అవునా కదా. ఇప్పుడు T4 వచ్చి T3 మీద డిపెండ్ అవుతుంది, T3 వచ్చి T2 మీద డిపెండ్ అవుతుంది, T2 వచ్చి T1 మీద డిపెండ్ అవుతుంది. సో యూ కెన్ సే దట్ టెరిషియరీ కన్జ్యూమర్స్ డిపెండ్ ఆన్ సెకండరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్ డిపెండ్ ఆన్ ప్రైమరీ కన్జ్యూమర్స్, అండ్ ప్రైమరీ కన్జ్యూమర్స్ డిపెండ్ ఆన్
ప్రొడ్యూసర్స్. సో ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాన్నే మనం ఫుడ్ చైన్ అంటాం. Got it or not? So this is the concept of food chain. So generally food chain is nothing but it is the combination of both producers and consumers. So whereas producers can be defined as, simply you can call it as autotrophs because they can synthesize their own food without depending on others. So these are the first stage or the first trophic level in the food chain. Got it or not? And next, coming to the consumers, we are having consumers on three bases: primary, secondary, tertiary consumers. So whereas the primary consumers always depend on producers, and these primary consumers stage level is T2. And coming to secondary consumers, so these will depend on primary consumers and their stage is T3. And whereas the tertiary consumers always they depend on secondary consumer, their stage is T4. So this sequence entire together is known as food chain. Got it or not? So దీన్ని మనం ఫుడ్ చైన్ అంటాం. అయితే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఎన్వైర్న్మెంట్లో కొన్ని పొల్యూటెంట్స్ ఉంటాయి, అంటే పాడు చేసేవి, అంటే ఎంటైర్ ఈ ఫుడ్ చైన్లో కానీ ఎకలాజికల్గా కానీ ఎన్వైర్న్మెంట్ని కానీ డ్యామేజ్ చేయడానికి కొన్ని పొల్యూటెంట్స్ ఉంటూ ఉంటాయి, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫుడ్ చైన్స్ని చెప్పుకున్నాం చూడండి, అవునా కదా? T1, T2, T3, T4. సో జనరల్గా ఒక ట్రయాంగిల్ చొప్పున గీసి ఈ ట్రయాంగిల్లో మళ్ళీ హారిజంటల్గా లైన్స్ గీసి సో T1, T2, T3, T4 కింద డ్రా చేస్తాం. సో దాన్ని మనం ఎకలాజికల్ పిరమిడ్ అని కూడా అంటూ ఉంటుంది. ఎకలాజికల్ పిరమిడ్ యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్. గాట్ ఇట్ ఆర్ నాట్? అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎకలాజికల్ పిరమిడ్ ఇట్ సింప్లీ ఇండికేట్స్ ద ఫుడ్ చైన్ విత్ డిఫరెంట్ ట్రాపిక్ లెవెల్స్ ఫ్రమ్ T1 to T4. ఐ మీన్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు టెరిషరీ కన్స్యూమర్స్. ఇప్పుడు వాడు కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతాడు, గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు, లేదా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు, కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతాడు, లేదా ఫుడ్ చైన్కి చెందినటువంటిది ఏదైనా అడుగుతాడు, లేదా ఫుడ్ చైన్ క్రియేట్ అవ్వాలంటే ఏమేమి ఉండాలని అడుగుతాడు, లేదా గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ అని అడుగుతుంటాడు. ఓకే, సో నవ్ ఐఎమ్ గివింగ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫుడ్ చైన్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఫస్ట్ మనం ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, సో రిమైనింగ్ ట్రై చేయండి. సో ఫుడ్ చైన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదండి, ఫుడ్ చైన్ అనగానే ఖచ్చితంగా మనకి ప్రొడ్యూసర్ ఉండాలి, కన్సూమర్లో 3 టైప్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ నలుగురిని బేస్ చేసుకుని మనం కొన్ని ఫుడ్ చైన్స్ క్రియేట్ చేయొచ్చు. గాట్ ఇట్ ఆర్ నాట్? అయితే లెట్ మీ టెల్ యూ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫుడ్ చైన్స్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఫుడ్ చైన్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాస్. ఇందాక స్టార్టింగ్లో చెప్పాం కదా, గ్రాస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్. సో ఫస్ట్ గ్రాస్, ఈ గ్రాస్ని కనుక మనం గ్రాస్ ఓపర్ అంటే గొల్లబాములు అని చెప్తుంటాం కదా, ఈ గ్రాస్ని గ్రాస్ ఓపర్స్ తింటే ఈ గ్రాస్ ఓపర్స్ని ఫ్రాగ్స్ తింటాయి, ఈ ఫ్రాగ్స్ని మళ్ళీ స్నేక్స్ తింటాయి. కాస్త అబ్జర్వ్ చేయండి, అవునా కదా? సో ఫస్ట్ ఫుడ్ చైన్ ఈజ్ గ్రాస్ అండి. ఈ గ్రాస్ కెన్ బి టర్మ్డ్ యాజ్ ప్రొడ్యూసర్, అవునా కదా? ఈ గ్రాస్ని ఎవరు తింటున్నారు ఇప్పుడు? గ్రాస్ హోపర్, అవునా కదా? ఈ గ్రాస్ హోపర్ విల్ బికమ్ ద ప్రైమరీ కన్స్యూమర్. ఈ గ్రాస్ హోపర్ మళ్ళీ ఎవరు తింటున్నారు? ఫ్రాగ్. సో ఫ్రాగ్ విల్ బికమ్ ద సెకండరీ కన్స్యూమర్. ఈ ఫ్రాగ్ని మళ్ళీ ఏం తింటుంది? స్నేక్. సో స్నేక్ విల్ బికమ్ ద టెరిషరీ కన్స్యూమర్. ఇప్పుడు నౌ యూ కెన్ సే దట్ గ్రాస్, గ్రాస్ హోపర్, ఫ్రాగ్ అండ్ స్నేక్ టుగెదర్ ఇట్ విల్ డెవలప్ వన్ ఫుడ్ చైన్. Got it or not? So this is the first and best example of the food chain. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్లోకి వెళ్తే సేమ్ మళ్ళీ గ్రాస్ తీసుకున్నాను. సో గ్రాస్, ఇప్పుడు మళ్ళీ గ్రాస్ని ఫర్ ఎగ్జాంపుల్ ర్యాబిట్, కుందేలు, చెవులు పిల్ల అంటూ ఉంటాం కదా. సో గ్రాస్, ఇప్పుడు గ్రాస్ మళ్ళీ ర్యాబిట్, ఈ ర్యాబిట్ని మళ్ళీ వూల్ఫ్, WOLF, వూల్ఫ్ అంటే తోడేలండి. ఓకే, ఇది కూడా ఒక జంతువు, అవునా కదా? సో గ్రాస్ మళ్ళీ ర్యాబిట్, ర్యాబిట్ తర్వాత వూల్ఫ్, మళ్ళీ వూల్ఫ్ని మళ్ళీ ఏంటి? లయన్, అవునా కదా? లయన్, సింహం, అవునా కదా? సో ఇప్పుడు దిస్ విల్ ఆల్సో కాన్స్టిట్యూట్ వన్ ఫుడ్ చైన్. సో వేరేస్ గ్రాస్ విల్ బికమ్ ద ప్రొడ్యూసర్, ర్యాబిట్ ప్రైమరీ కన్స్యూమర్, వూల్ఫ్ సెకండరీ కన్స్యూమర్, లయన్ టెరిషరీ కన్స్యూమర్. సో దిస్ వన్ ఆల్సో బిలాంగ్స్ టు సెకండ్ టైప్ ఆఫ్ ఫుడ్ చైన్. అలాగే థర్డ్ టైప్కి వచ్చేటప్పటికి మళ్ళీ గ్రాస్ తీసుకోవచ్చు. సో గ్రాస్, మళ్ళీ గ్రాస్ని మళ్ళీ గోట్, మేకలు తింటూ ఉంటాయి, అవునా కదా? సో గ్రాస్ తర్వాత మళ్ళీ గోట్ నుంచి మళ్ళీ మనుషులు, అంటే ఈ మ్యాన్ అన్నవాడు మళ్ళీ గోట్ని కూడా తింటారు, అవునా కదా? సో గ్రాస్, గోట్, మ్యాన్, మళ్ళీ ఇదే మ్యాన్ మళ్ళీ సింహాలు, పుల్లు కూడా తింటూ ఉంటాయి, అంటే లయన్. సో ఇది కూడా మనకు ఒక ఫుడ్ చైన్లో కనబడుతుంది. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఫుడ్ చైన్స్లో ప్రతి దానిలో మనకి ప్రొడ్యూసర్స్, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ కన్స్యూమర్స్ కూడా ఉన్నారండి. సో యూ కెన్ సే దట్ దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫుడ్ చైన్. గాట్ ఇట్ ఆర్ నాట్? So this is about the important concept relating to the food chain. Now the next concept is very very important concept and important definitions. Okay, so please pay your attention. These are very very important. We are expecting in competitive examinations and as well as for environmental studies and as well as for SSC public examinations also. I think important definitions ఉన్నాయి. సో ఫస్ట్ డెఫినేషన్ వచ్చి బయో అక్యుమిలేషన్, సెకండ్ డెఫినేషన్ వచ్చి బయో మ్యాగ్నిఫికేషన్ అండ్ థర్డ్ వన్ వచ్చి బయో రెమిడియేషన్. ఓకే, 3 డెఫినేషన్స్ ఉంటాయండి మనకి. సో ఫస్ట్ వన్ వచ్చి బయో అక్యుమిలేషన్, బయో మ్యాగ్నిఫికేషన్,
ఓకే, థర్డ్ వన్ వచ్చేటప్పటికి బయో రెమిడేషన్, REMEDIATION, బయో రెమిడేషన్. ఓకే, సో ఇప్పుడు ఈ 3కి డెఫినేషన్స్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయో అక్యుములేషన్. అసలు ఈ బయో అక్యుములేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయో అక్యుములేషన్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఎన్వైర్న్మెంట్లో మనకి పొల్యూషన్ని క్రియేట్ చేసే కొన్ని ఏజెంట్స్ ఉంటాయండి, అవునా కదా? అంటే కలుషితం అవ్వచ్చు, అంటే ఎయిదర్ ఫుడ్ చైన్ అవ్వచ్చు, ఎకోసిస్టమ్ అవ్వచ్చు, నేచర్ అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతి చోట మనకి పొల్యూటెంట్స్ అన్నవి ఉంటాయి. ఆ పొల్యూటెంట్ కనుక ఒక్కసారి ఎంటర్ అయితే ఈ ఫుడ్ చైన్ కానీ ఈ ట్రాపిక్ లెవెల్స్ అని చెప్పుకున్నాం కదండి, T1 T2 T3 T4 ఇటువంటివి ఎక్కడో ఒక డిస్టర్బెన్స్ అవ్వచ్చు. ఒక్కసారి కనుక డిస్టర్బెన్స్ అనేది వస్తే ఎంటైర్ ఫుడ్ చైన్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది, అవునా కదా? అయితే ఇక్కడ వాటిని ఆ పొల్యూటెంట్ని బేస్ చేసుకుని ఈ 3 డెఫినేషన్స్ చెప్పాలండి. సో ఓన్లీ వర్డ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ పొల్యూటెంట్. ఓకే, ఏదైతే నాశనం చేస్తుందో లేదా ఏదైతే కలుషితం చేస్తుందో దాన్ని బేస్ చేసుకుని 3 డెఫినేషన్స్ వస్తాయి. ఓకే, బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ అండ్ బయో రెమిడేషన్. సో ఇన్ దట్ వన్ ఫస్ట్ వన్ బయో అక్యుములేషన్, వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయో అక్యుములేషన్. బయో అక్యుములేషన్ అంటే ఇందాక చెప్పుకున్నాం చూడండి, ఒక ఫుడ్ చైన్లో మనకి స్టేజెస్ ఉన్నాయి, T1 T2 T3 T4 ఇలా ఉన్నాయి, అవునా కదా? ఇందులోకి ఏ స్టేజ్లోకైనా అవ్వచ్చు, అంటే ఏ ట్రాపిక్ లెవెల్లోకైనా ఒక పొల్యూటెంట్ కనుక ఎంటర్ అయితే, లిజన్ కేర్ఫుల్లీ, ఏ స్టేజ్ అయినా అవ్వచ్చు, ఎయిదర్ ఇట్ మే బి T1 T2 T3 T4. వీటిని మనం ఏమంటాం చెప్పుకున్నాం, ట్రాపిక్ లెవెల్స్ అంటాం, అవునా కదా? ఈ 4 ట్రాపిక్ లెవెల్స్లో ఏదో ఒక లెవెల్లో ఏదో ఒక రూపంలో ఒక పొల్యూటెంట్ అనేది ఎంటర్ అయితే దాన్ని మనం బయో అక్యుములేషన్ అంటామండి. ACCUMULATION. బయో అక్యుములేషన్ అంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ ఏ పొల్యూటెంట్ కెన్ ఎంటర్ ఇంటూ ఏ ఫుడ్ చైన్. ఓకే, ఫుడ్ చైన్లో ఉన్నటువంటి ఏదో ఒక స్టేజ్లోకి లేదా ఏదో ఒక ట్రాపిక్ లెవెల్లోకి పొల్యూటెంట్ కనుక ఎంటర్ అయితే దాన్ని మనం బయో అక్యుములేషన్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ పొల్యూటెంట్ ఇంటూ ఏ ఫుడ్ చైన్ ఈజ్ నోన్ యాజ్ బయో అక్యుములేషన్. వాట్ ఇట్ అన్నట్టు, సో పొల్యూటెంట్ ఎంటర్ అయ్యే విధానాన్ని మనం బయో అక్యుములేషన్ అంటున్నాం. అది ఎంటర్ అయిన తర్వాత ఇందాక చెప్పుకున్న చూడండి, ఏ లెవెల్ అయినా అవ్వచ్చు, T1 T2 T3 T4, ఖచ్చితంగా అది ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కన్జ్యూమర్స్ దగ్గర ఉంది, సో దాని యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు సెకండరీ మీద కూడా అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది, అవునా కదా? అంటే ఇప్పుడు దాన్ని చూసుకుంటే దాని యొక్క టెండెన్సీ ఎలా ఉంది, ఆ పొల్యూటెంట్ది ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది, అవునా కదా? అంటే అక్కడ లో లెవెల్ కాన్సన్ట్రేషన్కి రావట్లా, హై లెవెల్కి వెళ్తుంది, అవునా కదా? అంటే అది ఏ లెవెల్కైనా సరే T1లోకి వెళ్ళింది అనుకోండి, T2లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, T2 నుంచి T3లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అంటే అక్కడ చూసుకుంటే దాని యొక్క టెండెన్సీ ఎలా ఉందంటే ఆ పొల్యూటెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ నేచర్ అనేది మ్యాగ్నిఫై అవుతుంది, అంటే పెరుగుతూ వస్తుంది. సో దాన్ని మనం బయో మ్యాగ్నిఫికేషన్ అంటామండి. ఓకే, సో బయో అక్యుములేషన్ అంటే ఓన్లీ ఎంటరింగ్, ద ప్రాసెస్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ పొల్యూటెంట్ ఇంటూ ఏ ఫుడ్ చైన్ ఈజ్ నోన్ యాజ్ బయో అక్యుములేషన్. బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ద టెండెన్సీ ఆఫ్ ద పొల్యూటెంట్, ఓకే, టు కాన్సన్ట్రేట్ as they move on from one level to other level. What it or not, as they move on from one level to other level అంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్తున్నప్పుడు దాని యొక్క కాన్సన్ట్రేషన్ పవర్ని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి టెండెన్సీనే మనం బయో మ్యాగ్నిఫికేషన్ అంటాం. మ్యాగ్నిఫికేషన్ అంటే కాన్సన్ట్రేషన్ అంటే దాని యొక్క పవర్ని పెంచుకుంటూ వెళ్తుంది, అంటే ద టెండెన్సీ ఆఫ్ ద పొల్యూటెంట్ టు కాన్సన్ట్రేట్ యాజ్ దే మూవ్ ఫ్రమ్ వన్ లెవెల్ టు అదర్ లెవెల్ ఈజ్ నోన్ యాజ్ బయో మ్యాగ్నిఫికేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి. ఓకే, సో బయో అక్యుములేషన్కి బయో మ్యాగ్నిఫికేషన్కి డిఫరెన్స్ అర్థమైంది కదండి. సో బయో అక్యుములేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ పొల్యూటెంట్, బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ద టెండెన్సీ ఆఫ్ ద పొల్యూటెంట్ టు కాన్సన్ట్రేట్ యాజ్ దే మూవ్ ఫ్రమ్ వన్ లెవెల్ టు అదర్ లెవెల్ ఈజ్ నోన్ యాజ్ బయో మ్యాగ్నిఫికేషన్. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి బయో రెమిడేషన్ అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఖచ్చితంగా పెరుగుతూ వెళ్తుంది దాన్ని మనం కట్ చేయకపోతే ఎంటైర్ ఎన్వైర్న్మెంట్ డ్యామేజ్ అవుతుంది, అవునా కదా? అంటే అక్కడ ఏ స్టేజ్ అయినా అవ్వచ్చు లేదా ఏ లెవెల్ అయినా అవ్వచ్చు, ఖచ్చితంగా ఒక్కసారి అటాక్ ఇచ్చిందంటే కొలాప్స్ అయిపోతుంది. అలా కొలాప్స్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా దానికి మనం రెమిడీ అనేది ఆలోచించాలి. ఆ థర్డ్ డెఫినేషనే బయో రెమిడేషన్. ఓకే, రెమిడేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ద పొల్యూటెంట్. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ స్టేజెస్లో ఫస్ట్ దానిలో ఎంటర్ అయింది, సెకండ్ దానిలో టెండెన్సీ చూపించింది, అంటే కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూ వెళ్ళింది. థర్డ్కి వచ్చేటప్పటికి అది పెంచకుండా దాన్ని ఏం చేయాలి, మనం రిమూవ్ చేయాలి. ఆ రిమూవ్ చేసేదాన్ని మనం బయో రెమిడేషన్ అంటున్నాం. అంటే ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ పొల్యూటెంట్ బై యూజింగ్ ద బయోలాజికల్ మెథడ్స్. ఓకే, బయోలాజికల్ మెథడ్స్ని ఉపయోగించుకుంటూ ఈ ట్రాపిక్ లెవెల్స్లో ఉన్నటువంటి పొల్యూటెంట్ని రిమూవ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ బయో రెమిడేషన్.
Got it or not? The process of removal of pollutant by using biological methods from the food chain is known as bioremediation. Got it or not? So these three are the important definition: bioaccumulation, biomagnification and bioremediation. Got it or not? So the next one is about the ఇందాక చెప్పుకున్నాం చూడండి, ఎకలాజికల్ పిరమిడ్ అని చెప్పాం, అవునా కదంటే ఒక ట్రయాంగిల్ గీసి అందులో T1 T2 T3 T4 ఈ ప్రొడ్యూసర్స్ నుంచి టెరిషరీ కన్సూమర్స్లోకి వెళ్తాయని చెప్పుకుని మనం డిఫరెంట్ స్టేజెస్ చూసాం. అసలు ఈ కాన్సెప్ట్ని డెవలప్ చేసినటువంటి సైంటిస్ట్ పేరు చార్ల్స్ ఎల్టాన్. ఓకే, ద ఇంపార్టెంట్ సైంటిస్ట్ అండ్ చార్ల్స్ ఎల్టాన్, CHARLES, చార్ల్స్ ఎల్టాన్, ELTON. Charles Elton is the scientist who developed this ecological pyramid ranging from T1 to T4 levels of the food chain. Got it or not? Okay, so the next important concept is define trophic level అని అడుగుతూ ఉంటాడండి. ఓకే, డిఫైన్ ట్రాపిక్ లెవెల్. అసలు ట్రాఫిక్ లెవెల్స్ అంటే ఏంటి అని చెప్పి అడుగుతుంటాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాఫిక్ లెవెల్ అంటే అక్కడ చెప్పుకుని వచ్చి T1 T2 T3 T4. ఇప్పుడు ఇవన్నీ సింపుల్గా మనం చెప్పాలంటే ఫుడ్ చైన్ మెకానిజం అని చెప్పొచ్చు కదండి, అవునా కదా? ఈ ఫుడ్ చైన్ మెకానిజం, అవునా కదా? ఈ ఫుడ్ చైన్ మెకానిజంలో ఉన్నటువంటి డిఫరెంట్ స్టేజెస్ని మనం ట్రాఫిక్ లెవెల్స్ అంటున్నాం, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ని కనుక తీసుకుంటే T1, అవునా కదా? ప్రైమరీ కన్జ్యూమర్ని తీసుకుంటే T2, అలాగే సెకండరీ కన్జ్యూమర్ని తీసుకుంటే T3, టెరిషరీ కన్జ్యూమర్ని తీసుకుంటే T4. అంటే అలా వెళ్తున్నప్పుడు మనం ఈ ఫుడ్ చైన్ మెకానిజం అంటే T1 నుంచి T2 కానీ T2 నుంచి T3 కానీ వెళ్తుందంటే ఖచ్చితంగా అది ఫుడ్ చైన్ మెకానిజమే అంటాం. ఆ ఫుడ్ చైన్ మెకానిజంలో ఉన్నటువంటి డిఫరెంట్ లెవెల్స్ని మనం ట్రాపిక్ లెవెల్స్ అంటాం. సో ట్రాపిక్ లెవెల్స్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఇన్ ద ఫుడ్ చైన్ మెకానిజం ఈజ్ నోన్ as ట్రాపిక్ లెవెల్. Okay, the number of stages are nothing but levels. The number of stages in the food chain mechanism are known as trophic levels. So generally in our ecological pyramid we are having 4 trophic levels from T1 to T4 depending upon the producers to consumers. And producers ante manaki food prepare చేసుకునేవి, consumers అంటే డిపెండ్ అయ్యేవి. అండ్ అగైన్ ద కన్సూమర్స్ ఆర్ మెయిన్లీ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ. ఇదంతా కలిపి మనం ఒక ట్రాపిక్ లెవెల్ క్వశ్చన్ 4 మార్క్స్ అడుగుతూ ఉంటాడండి. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాపిక్ లెవెల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకలాజికల్ పిరమిడ్, ఇవన్నీ అడుగుతూ ఉంటాడు. ఓకే, సో ఇలా అడిగినప్పుడు మనం సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే ట్రాపిక్ లెవెల్స్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఇన్ ద ఫుడ్ చైన్ మెకానిజం ఈజ్ నోన్ as ట్రాపిక్ లెవెల్స్. అండ్ కమింగ్ టు ద ఎకలాజికల్ పిరమిడ్ వీఆర్ హ్యావింగ్ 4 ట్రాపికల్ లెవెల్స్ ఫ్రమ్ T1 to T4 డిపెండింగ్ అపాన్ ద ప్రొడ్యూసర్స్ అండ్ కన్సూమర్స్. అండ్ హూ ఇస్ ద సైంటిస్ట్ హూ ప్రపోజ్డ్ దిస్ ఎకలాజికల్ పిరమిడ్ అంటే చార్ల్స్ ఎల్టాన్. Got it or not? So this is the meaning of ecological pyramid and scientist and pollutant, bioaccumulation, biomagnification, bioremediation, environment factors, everything we have discussed now. Okay, the next concept is about the define and expand BOD. ఓకే, BOD బార్డ్ అంటూ ఉంటుంది అవునా కదా? BOD అంటే ఏంటి? డిఫైన్ అండ్ ఎక్స్పాండ్ BOD అని అడుగుతుంటాడండి. ఓకే, సో BOD స్టాండ్స్ ఫర్ క్యాపిటల్ B O and capital D, BOD. So BOD stands for బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఏమంటూ ఉందని? బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటూ ఉంటాను. ఓకే, BOD స్టాండ్స్ ఫర్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏదైనా ఒక ఆర్గానిక్ మ్యాటర్ని, జాగ్రత్తగా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, BOD గురించి రాయమంటూ ఉంటాడండి. ఓకే, సో BOD స్టాండ్స్ ఫర్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ అంటే ఏదైనా ఒక ఆర్గానిక్ మ్యాటర్ని డికంపోజ్ చేసేవి మనకి జనరల్గా బ్యాక్టీరియా కానీ మైక్రో ఆర్గానిజం కానీ ఉంటాయి, అవునా కదా? సో ఏదైనా ఒక ఆర్గానిక్ మ్యాటర్, అవునా కదా? ఏదైనా ఒక ఆర్గానిక్ మ్యాటర్ని డికంపోజ్ చేయడానికి మనం జనరల్గా బ్యాక్టీరియా కానీ మైక్రో ఆర్గానిజం ద్వారా కానీ అది డికంపోజ్ అవుతుంది. ఆ డికంపోజ్ అవుతున్నప్పుడు ఈ బ్యాక్టీరియా కానీ మైక్రో ఆర్గానిజం కానీ ఎంతైతే ఆక్సిజన్ని తీసుకుంటాయో, ఓకే, ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ దట్ ఈజ్ రిక్వైర్డ్ బై ఎ బ్యాక్టీరియా ఆర్ మైక్రో ఆర్గానిజం టు డికంపోజ్ ద ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ నోన్ యాజ్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో దాన్నే సింపుల్గా మనం ఏమంటాం? బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. అయితే ఇది సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక ఆర్గానిక్ మ్యాటర్ ఉంది, ఈ ఆర్గానిక్ మ్యాటర్ని డికంపోజ్ చేయడానికి ఖచ్చితంగా బ్యాక్టీరియా కానీ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ యాక్షన్ చూపించాలి. సో అలా యాక్షన్ చూపించాలంటే అవి ఎంతైతే ఆక్సిజన్ తీసుకుంటాయి అని చెప్పేది ఈ BOD, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఓకే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్, లిసన్ కేర్ఫుల్లీ డెఫినిషన్. సో BOD ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ బై బ్యాక్టీరియా ఆర్ మైక్రో ఆర్గానిజం ఇన్ ఆర్డర్ టు డికంపోజ్ ద ఆర్గానిక్ మ్యాటర్.
ఓకే. సో డికంపోజ్ చేయడానికి ఒక ఆర్గానిక్ మ్యాటర్ని బ్యాక్టీరియా కానీ మైక్రో ఆర్గానిజం ఎంతైతే ఆక్సిజన్ తీసుకుంటుందో దాన్ని మనం బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటాం. అయితే ఇక్కడ మనం చెప్తున్నాం ఒక ఆర్గానిక్ మ్యాటర్ని డికంపోజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఏముండాలి, బ్యాక్టీరియా కానీ మైక్రో ఆర్గానిజం కానీ ఉండాలి. సో వాటిని ఇక్కడ మనం డికంపోజర్స్ కింద ట్రీట్ చేస్తున్నాం, అవునా కదా. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ వస్తుందండి. ఏ క్వశ్చన్ అంటే, సో వాట్ హ్యాపెన్స్, లిజన్ కేర్ఫుల్లీ, what happens if decomposers are removed from the food chain? Listen carefully. What happens if decomposers are removed from the food chain? ఫుడ్ చైన్ నుంచి డికంపోజర్స్ని తీసేస్తే ఏమవుతుంది, వాట్ హ్యాపెన్స్ అని అడుగుతున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కాన్సెప్ట్లో ఇక్కడ మనం బ్యాక్టీరియాని కానీ లేదా మైక్రో ఆర్గానిజంని కానీ మనం ఒక డికంపోజర్ కింద ట్రీట్ చేస్తున్నాం. అది ఏం చేస్తుంది, ఈ ఆర్గానిక్ మ్యాటర్ని డీకే అంటే డికంపోజ్ చేస్తుంది. అది కనుక డికంపోజ్ చేయకపోతే ఈ ఆర్గానిక్ మ్యాటర్ అంతా ఏమవుతుంది, ఎన్వైర్న్మెంట్లోకి అక్యూములేట్ అయిపోతుంది, అంటే స్టోర్ అయిపోతుంది. ఇలా స్టోర్ అయిపోవడం వల్ల పొల్యూషన్ వచ్చి బ్రీతింగ్ లెవెల్స్ కానీ ఒక డీకేయింగ్ అంటే ఎన్వైర్న్మెంట్ కానీ ఒక ఎకోసిస్టమ్ కానీ డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్వైర్న్మెంట్లో మనకి డికంపోజర్స్ అన్నవి ఉండాలి. అదర్వైజ్ ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఆర్ నో డికంపోజర్స్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్, ద మోర్ అమౌంట్ ఆఫ్ డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ విల్ అక్యూములేట్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్ అని చెప్పి రాయరండి. ఓకే, డికంపోజర్స్ కనుక లేకపోతే ఎక్కువగా ఈ డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ ఆర్ ఆర్గానిక్ మ్యాటర్ విల్ బి డికంపోజ్డ్ ఆర్ అక్యూములేటెడ్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్ సో దట్ ఇట్ విల్ స్పాయిల్ ద ఎన్వైర్న్మెంట్. ఓకే, సో అవి అలా నిలబడిపోవడం వల్ల ఏమవుతుంది, ఈ బ్యాడ్ స్మెల్ ఎమిట్ అవ్వడం, ఈ బ్యాడ్ స్మెల్ నుంచి హౌస్ ఫ్లైస్ కానీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అనేవి వచ్చి కంప్లీట్గా ఒక ఎకోసిస్టమ్ లేదా ఎన్వైర్న్మెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి డికంపోజర్స్ అన్నవి ఉండాలి. అదర్వైజ్ ద డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ విల్ అక్యూములేట్ ఇన్ ద అట్మాస్ఫియర్. బట్ ఇట్ ఆర్ నాట్. సో ద లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇవి మీరు జనరల్గా రాయించండి. సో దీస్ ఆర్ ద జనరల్ కాన్సెప్ట్స్. ఇక్కడ ఏంటంటే వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ దేర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ నిచ్, NICHE. ఓకే, ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. NICHE, నిచ్ అంటే ఏంటి, NICHE. నిచ్ అంటే ఇక్కడ ఏంటంటే, నిచ్ అంటే ఒక పొజిషన్ అండి. ఓకే, సో ఒక ఫుడ్ చైన్లో ఒక యానిమల్ యొక్క పొజిషన్ ఎలా ఉంది, దాని యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, దాని యొక్క ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఈ మూడింటిని కలిపి చెప్పేదాన్ని మనం నిచ్ అంటాం. NICHE. నిచ్ ఆల్వేస్ ఇట్ డిటర్మైన్స్ ద పొజిషన్ ఆఫ్ ద యానిమల్ ఇన్ ద ఫుడ్ చైన్. ఫుడ్ చైన్లో యానిమల్ యొక్క పొజిషన్ తెలియజేస్తున్నాయి, పొజిషన్ ఆఫ్ యానిమల్ ఇన్ ద ఫుడ్ చైన్. అండ్ సెకండ్ వన్ ఈటింగ్ స్టైల్ లేదా ఈటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ దట్ యానిమల్. అండ్ థర్డ్ వన్ మోడ్ ఆఫ్ లైఫ్, దాని యొక్క లైఫ్ స్టైల్, MODE, మోడ్ ఆఫ్ లైఫ్ అంటే అది తినే హ్యాబిట్స్ గురించి, అది జీవించే విధానం గురించి, లేదా దాని యొక్క పొజిషన్ ఫుడ్ చైన్లో దాని యొక్క పొజిషన్ ఏంటి, ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటి, సింపుల్గా చెప్పాలంటే మోడ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఏంటి, ఈ మూడింటి గురించి తెలిపే పదాన్ని మనం నిచ్ అంటాం, NICHE. ఓకే, సో ద లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది మీరు ఓన్గా రాయించండి. రైట్ సమ్ స్లోగన్స్ టు ప్రొటెక్ట్ ద ఎన్వైర్న్మెంట్. ఇది మనం జనరల్గా ఎలాగైనా రాయించాం. సో రైట్ సమ్ స్లోగన్స్ టు ప్రొటెక్ట్ ద ఎన్వైర్న్మెంట్. ఎన్వైర్న్మెంట్ మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పి అడుగుతూ ఉంటాడండి. సో జనరల్గా నా ఒపీనియన్ ప్రకారం 2 చెప్తాను. సో రిమైనింగ్ మీ ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, సో గివ్ సమ్ లేదా రైట్ సమ్ స్లోగన్స్ టు ప్రొటెక్ట్ ద ఎన్వైర్న్మెంట్ అన్నప్పుడు, సో జనరల్గా అకార్డింగ్ టు మై ఒపీనియన్, సో నేనైతే జనరల్గా ఎన్వైర్న్మెంట్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తాం, యూజింగ్ ద 3R టెక్నిక్స్. ఖచ్చితంగా రిడ్యూస్, రీయూజ్, రీసైకిల్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడతాం. ఇట్ ఈస్ బెటర్ టు follow the materials which can be applied to follow the 3R principle. 3R principle ఫాలో అవుతూ ఉన్నటువంటి మెటీరియల్ యూజ్ చేయడమే మంచిది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. సో ఆ విధంగా మనం ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ది, ఓకే, వీ హ్యావ్ టు ట్రై టు రెడ్యూస్ ద ఎమిషన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ను కూడా తగ్గించడానికి మనం ట్రై చేయాలి. అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెథడ్. అలాగే ఎన్వైర్న్మెంట్ని కూడా మనం ఏ విధంగా కాపాడుకోవచ్చు అంటే, ట్రై టు రెడ్యూస్ ద ఎమిషన్ ఆఫ్ ద స్మోక్ ఫ్రమ్ ద వెహికల్స్. ఓకే, అలాగే 4th వన్కి వచ్చేటప్పటికి సేవ్ ద ఎన్వైర్న్మెంట్ ఫర్ ద బెటర్ సొసైటీ. రేపన్న రోజు ఒక మంచి సొసైటీ ఏర్పడాలంటే ఈ రోజు మనం ఎన్వైర్న్మెంట్ని సేవ్ చేస్తేనే రేపన్న రోజు అభివృద్ధి వస్తుంది, అవునా కదా. సో లైక్ దీస్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్లోగన్స్ ఉంటాయి ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం. అలాంటివి ఏమైనా ఉంటే మీరు ఓన్గా రాయొచ్చు. ఓకే, అండ్ అలాగే రైతులకు సంబంధించింది కూడా ఒక చిన్న టాపిక్ ఉంటుందండి. సజెస్ట్ సమ్ మెథడ్స్ టు ప్రొటెక్ట్ ద క్రాప్. ఇది కూడా జనరల్గా ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్ క్వశ్చన్ అండి. ఇది ఇలాగే అడుగుతాడని చెప్పి రూల్ లేదు, ఎలాగని అడగచ్చు. ఓకే, సజెస్ట్ సమ్ మెథడ్స్ టు ప్రొటెక్ట్ ద క్రాప్. క్రాప్ని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తాము, కొన్ని మెథడ్స్ రాయండి అని చెప్పి అడుగుతున్నాడు. సో జనరల్గా ఇది ఎస్పెషల్లీ ఫార్మర్స్కి బాగా యూజ్ అవుతుందండి. ఓకే, సో సజెస్ట్ సమ్ మెథడ్స్ టు ప్రొటెక్ట్ ద క్రాప్ అంటే రైతు పండించిన పంటని ఏ విధంగా కాపాడుకోవచ్చు అంటే, ఫస్ట్ వన్ జనరల్గా
ఒకే పంటని కాకుండా పంటను మారుస్తూ ఉండాలండి. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ టు ప్రొటెక్ట్ ద క్రాప్. సో దాన్ని మనం క్రాప్ రొటేషన్ అంటాం. అంటే సింపుల్గా ఎప్పుడూ ఒక రకమైన క్రాపే కాదు, క్రాప్ని మనం ఆల్టర్నేట్ అంటే మారుస్తూ ఉండాలి. సో దాన్ని మనం క్రాప్ రొటేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెథడ్. అలాగే సెకండ్ వన్కి వచ్చేటప్పటికి చెకింగ్ ద ల్యాండ్ ఫెర్టిలిటీ. ఎప్పటికప్పుడు భూమి యొక్క సాంద్రతను కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. సో భూమి యొక్క సాంద్రతను బట్టి మనకు పంట అనేది వస్తూ ఉంటుంది. ఓకే, చెకింగ్ ద ల్యాండ్ ఆర్ సాయిల్ ఫెర్టిలిటీ. ఓకే, ఫస్ట్ వన్ ఇందాక ఏం చెప్పుకున్నామండి. సో మనం జనరల్గా ఎలా అయితే స్టార్ట్ చేస్తున్నామో ఈ ఫార్మర్కి బెనిఫిట్స్ కలిగేటట్టుగా ఇవి ఉండాలి. సో ఇందాక ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకున్నాం, అవునా కదా. సో ఇక్కడ మనం చేసే ప్రతి అడ్వాంటేజ్ లేదా ప్రతి స్టెప్ కూడా ఫార్మర్కి యూజ్ అయ్యేటట్టుగా ఉండాలి, అవునా కదా. సో అలాగే మనకి సాయిల్ ఫెర్టిలిటీ చెక్ చేసుకుంటూ ఉండాలి, అండ్ అలాగే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూసుకుంటూ ఉండాలి. అలాగే తక్కువ పవర్ ఉన్నటువంటి ఇన్సెక్టిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాడాలి, అండ్ అలాగే క్రాప్ని రొటేట్ చేస్తూ ఉండాలి. సో ఇటువంటివన్నీ కూడా జనరల్గా ఫాలో అయినటువంటి కొన్ని స్టెప్స్ అని. సో దీనివల్ల ఫార్మర్ కొన్ని అడ్వాంటేజెస్ ఉండొచ్చు, అవునా కదా. ఈ అడ్వాంటేజెస్ వల్ల వాళ్ళు ఆ పంటని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని. వాట్ ఇట్ నాట్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫండమెంటల్స్ రిలేటింగ్ టు environment. Okay, in the next class we shall focus on the natural resources. Okay, very very important class. Okay, the next class will be on maybe tomorrow or day after tomorrow. The concept is about the natural resources. Okay, until then, take care, stay home, stay safe. Okay.